వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్ల ప్రియాంశి. ఎట్లా చెప్తాను చూడండి, ఏం తెలుసా అని. అయితే ఈరోజు వీడియో ఏంటో తెలుసా, మేము ఇల్లు క్లీన్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకోసం. ఇంకా టైం ఉంది కదా అంటే ఇప్పటికెళ్ళి స్టార్ట్ చేస్తేనే అప్పుడు అయిపోతుంది. ఎందుకంటే ఏముందిగా మేడం సార్ మేడం అంతే సతాయిస్తుంది, చేయనీయదు. అందుకే రోజు కొంచెం చేసుకుంటున్నా. ఇవన్నీ మా ప్రియాంశి బట్టలు ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టాలి. అది చూడండి ఎట్లా పడుకుందో. డబల్ పని పెడుతుంది నాకైతే. స్టాండ్ నుంచి అన్ని బాసాన్లు తీసేసిన గైస్. స్టాండ్ మీద ఉన్న బాసాన్లన్నీ టబ్బులు వేసిన తర్వాత చదువుకోవాలి. సింకుల బాసాన్లు అట్లనే ఉన్నాయి, దోమేసేయాలి. మార్నింగ్ మా హస్బెండ్ కోసం టమాటా కర్రీ చేశాను. రైస్ అయితే కొంచెం ఉంది. ఇవన్నీ ఒక దాంట్లోకి వేసి మొత్తం దోమేసేయాలి. ఇంకా ఈ డబ్బాలన్నీ తీసి తోమాలి గైస్. ఎంత పని ఉందంటే అంత పని. ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. ఇంకా ఈ సెల్ఫ్ కూడా క్లీన్ చేయాలి. ఇది మనిల్లా మంది కాదు నాది. పైన సెల్ఫ్, కింది సెల్ఫ్ ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంట్లో ఉంటే బయట ఉంటుంది, బయట ఉంటే ఇంట్లో ఉంటుంది. మొత్తం ఎట్లా పడితే అట్లా ఆడుతుంది. ప్రియాంశి హాయ్ చెప్పు. ఫ్లయింగ్ కిస్ గుడ్ గర్ల్. నువ్వు అట్లా చూడకు నన్ను, మళ్ళా నేను పోవుడు కష్టమైతుంది. ఈడికెళ్ళి ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టిక్ అయిదాము మనము. బాయ్. మీకు మా ప్రియాంశి బర్త్డేకి ఒక గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ చూపిస్తా ఎట్లుందో. నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేయండి గైస్, గలీజ్గా కామెంట్స్ అయితే పెట్టకండి. ఇక హౌస్ వైఫ్ అన్నప్పుడు గిట్లనే ఉంటారు పిచ్చోళ్ళ లెక్క. ఇక్కడే తల్లి బొమ్మ. మా ప్రియాంశికి బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది ఒక బొమ్మ, చూపిస్తా చూడండి. దానికి కళ్ళు లేవు, ఏం లేవు. ఎట్లా బీగి పడేసింది, జుట్టు ఎట్లా చేసింది మొత్తం. ఇదేంది తల్లి? ఇదేంది? దీని బొమ్మనే అంటారా? చూడండి, నాకు పనే ఇప్పుడు ఎక్కువ ఉందని నేను బాధపడుతుంటే ఈమె బియ్యం సంచిలో నుంచి బియ్యం తీసుకుంటా కింద పోసుకుంటా తింటుంది. ఏమనాలి చెప్పండి గైస్. నేను ఏమన్నా అంటే ఏడుస్తుంది, మళ్ళీ కొడితే ఏడుస్తుంది. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్ నేను వస్తాను. మళ్ళీ కొడితే నాకే పాపం అనిపిస్తుంది. మళ్ళీ చేసే పనులు చేస్తుంది. ఏం తింటున్నావు? పప్పులా? అదే అన్నం తినిపిస్తే తినదు, బియ్యం అయితే తింటుంది. మరి అదేందో అర్థం కాదు నాకైతే. అన్నం తింటావా, బియ్యం తింటావా? ఏం తింటావు? పోచి. ఓకే గాయస్, బాయ్. ఇక రూమ్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. మళ్ళీ ఏమైనా ఇట్లా వదిలేసి ఇంకా ఖరాబ్ చేసేస్తుంది. ఏమైనా కొద్దిసేపు పడుకోబెట్టేసి నా పని నేను చేసుకుంటాను. ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.